జింబాబ్వేతో సిరీస్ అనంతరం టీమిండియా శ్రీలంకతో టెస్టు సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతుంది. ఈ నెల 15 నుంచి ఇరు జట్ల మధ్య గాలే వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్ లో టీమిండియాకు సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కీలక ఆయుధంగా మారతాడని మాజీ క్రికెటర్ చేతేశ్వర పుజారా జోస్యం చెప్పాడు. సాంప్రదాయ టెస్టు క్రికెట్ లో జడేజా గతంలో పరుగులు కట్టడి చేయడంపై దృష్టి సారించేవాడని, కానీ కొన్నాళ్లుగా అతడి వికెట్ల కోసమే బంతులు వేస్తున్నట్లుగా అనిపిస్తుందని తెలిపాడు. జియో హాట్స్టార్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పుజారా మాట్లాడుతూ, కెరీర్ ఆరంభంలో జడేజా తన బౌలింగ్ లో పరుగులు ఎక్కువగా రాకూడదనే మైండ్ సెట్ తో ఆడేవాడు. రెడ్ బాల్ క్రికెట్ లో ఇది చాలా ఎక్కువగా కనిపించేది. అయితే వికెట్ కొద్దిగా సహకరించినా అతడు వికెట్లు తీయడానికి ప్రయత్నించేవాడు. కానీ ఇప్పుడు మాత్రం జడేజా పూర్తిగా మారిపోయాడు. తనకున్న బలాలను అర్థం చేసుకుని దానికి అనుగుణంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు అతడు వికెట్లు తీయడంలో నేర్పరి. ఇక జడేజా ప్రతి గేమ్ లోనూ బంతిని స్టంప్ లైన్ లో వేసి అవుట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. గతంలో అతడి ఆలోచన కాస్త రక్షణాత్మక ధోరణిలో ఉండేది. కానీ ఇప్పుడు వికెట్ తీయాలనే ఉద్దేశంతోనే బంతులు విసురుతాడని పుజారా చెప్పుకొచ్చాడు. ఇక జడేజా 6 నెలల తర్వాత టెస్టు జట్టులోకి తిరిగి వచ్చాడు. గత ఏడాది నవంబర్ లో గౌహతి వేదికగా దక్షిణాఫ్రికాతో చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్ లో జడేజా 6 వికెట్లు పడగొట్టడంతో పాటు అర్ధ సెంచరీ సాధించాడు. ఇక 37 ఏళ్ల జడేజాకు శ్రీలంకపై అద్భుతమైన రికార్డు ఉంది. గతంలో లంకతో ఆడిన 7 టెస్టుల్లో జడేజా 65 సగటుతో 326 పరుగులు చేశాడు. లంకపైనే అతడి కెరియర్ బెస్ట్ 175 పరుగుల స్కోర్ నమోదు చేశాడు. ఇక లంక గడ్డపై బౌలింగ్ లో 24 సగటుతో 33 వికెట్లు తీశాడు. ఓవరాల్ గా జడేజా 85 టెస్టు మ్యాచ్ల్లో 348 వికెట్లు తీశాడు. ఇందులో 15 సార్లు 5 వికెట్ల ప్రదర్శనలో ఉన్నాయి. ఇక బ్యాటింగ్ లో 4095 పరుగులు సాధించిన జడేజా ఖాతాలో 6 సెంచరీలు, 28 అర్ధ సెంచరీలు ఉన్నాయి.